బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. టన్నెల్ వద్దకు రెస్క్యూ టీం చేరుకుంది. 13 గంటలుగా టన్నెల్లోనే 8 మంది సిబ్బంది ఉన్నారు. ఎన్డీఆర్ఏ బృందాలు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నాయి. ఎక్స్కవేటర్ వస్తేనే సహాయక చర్యలు ముందుకు సాగే అవకాశాలున్నాయి. టన్నెల్లో 13 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. పైకప్పు కూలిన ప్రాంతంలో నీరు, బురద, మట్టి ఉన్నట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మట్టిలోనే 8 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి ఇప్పుడే సింగరేణి కార్మికులు చేరుకున్నారు. ఈ యొక్క రెస్క్యూ టీంకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా రెస్క్యూ చేయబోతున్నారు? ఓవరాల్గా దీనికి సంబంధించి వేరే బృందాలు కూడా ఇక్కడికి వచ్చాయి, ఎలా ఫేస్ చేయబోతున్నారు సార్ ఈ సమస్యని? మాకు దుర్ఘటనకు సంబంధించిన సమాచారము 1:15 నిమిషాలకు మన సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ సిఎండి బలరాం సార్ మాకు చెప్పి వెంటనే శ్రీశైలం వెళ్ళాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మేము ఇక్కడికి వచ్చాము. రూఫ్ ఫాల్ అయింది కనుక దానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో పాటుగా మా 20 మంది సభ్యులతో ఇక్కడికి చేరుకున్నాము. మరి ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్, మిలిటరీ మరియు ఎస్డీఆర్ఎఫ్ ఇతర బృందాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళతో కలిసి మరి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో లోపల చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. సార్, అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి రెస్క్యూలు చేయడం ద్వారా వాళ్ళని కాపాడడం ఇట్లాంటి సేమ్ సీన్స్ ఎక్కడైనా రిపీట్ అయ్యాయి మీకు? మైన్స్లో అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి కాపాడిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఇందులో కూడా మేము వాళ్ళని రక్షించడం లోపల సక్సెస్ఫుల్ అవుతామని భావిస్తున్నాం. అంటే మొత్తం ఎంతమంది వచ్చారు సార్? రెస్క్యూ టీం ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది సార్? 20 మెంబర్స్ వచ్చినాము. మరి ప్రణాళికను కలెక్టర్ గారు సిద్ధం చేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారము మేము ముందుకు వెళ్తాం. చూస్తున్నాం మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ మిగతా బృందాలతో పాటు ఇప్పుడిప్పుడే సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి రెస్క్యూ టీం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. త్వరితగతిన అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ఆదేశాల మేరకు రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడం, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో పాటు అక్కడ ఉన్నవారి ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సింగరేణి రెస్క్యూ టీం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ.